గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్పొరేటర్లతోటి కౌన్సిలర్లతోటి ఎంపీపీ జెడ్పీటీసీ సీనియర్ కార్యకర్తలతోటి సమావేశం జరిగింది. ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మా హరీశాన్ ఉన్నాడు, మా పోచారం శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు. అసలు పబ్లిక్, మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో ఏ 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంట్ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి. ప్రజలు ఎంత జోష్, ఎంత ఉత్సాహం, అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు 3,55,000 మెజార్టీ, ప్రతి ఎమ్మెల్యే 50,000 తోటి గెలిచింది. అది మామూలు విజయం కాదు. ఇదంతా విజయం ఎవరి విజయము? దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు? మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన ఐటీ మినిస్టర్. ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక మూడ్ ఆఫ్లో ఉన్నారు, కష్టపడ్డారు. ఫలితం వచ్చింది. మల్కాజ్గిరిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము, కానీ గవర్నమెంట్ రాలేదు. ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్. ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు. దావుసుకు పోయి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా, పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు. ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి, భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయిండు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు. అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా, ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు. అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా చెరువును చూస్తే 46,000 చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేసిండు. నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆ లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ, తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు కదా. అసలు కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండయా వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నీ రెడీమేడ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళు 130 ఏళ్ళ చరిత్ర వాళ్ళది, 56 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళ భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు. మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రం ఉన్న చూడది, సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అసలు కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు, దేశంలో ఏం చేసారు? దేశంలో 28 రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్. ఇవన్నిటి పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో, వాట్సాప్లలో 6 గ్యారంటీలు ఉన్నావా, ఏ గ్యారంటీలు ఉన్నావు అన్నావు, వచ్చినావు. ప్రభుత్వం, ప్రజలు నిన్ను కోరుకున్నారు, మేము కూడా స్వీకరిస్తున్నాం, మేము కూడా రిసీవ్ చేసుకున్నాం. రండి మీదేదో చెప్పు. పొద్దుందాకా మినీ క్యాబినెట్ మీటింగ్లే, మినీ డిస్కషన్లే, రోజు చర్చలే, కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు, ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ల మీద? ఎందుకు 6 గ్యారంటీల మీద ఫామ్ నింపుతున్నావు? ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర? ఆల్రెడీ 2,000 పింఛన్లు పడతలేదా? వాళ్ళకే ఒట్టు 4,000. ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు, గ్యాస్ సిలిండర్ 500కే. ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు? ఎవరైనా ఆపుతున్నామా? ఇంత పెద్ద నెత్తువాళ్ళు కొట్టుకునేది ఎందుకు డిస్కషన్? ఆల్రెడీ రైతు బంధు పడతానే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు. అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము, మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు, లంకె బిందెలు పెట్టిపోయేడుతుండే ఆవిలకు.
వీళ్ళు దబదబాలకి దోడుకుంది రాయి అలంక మీద ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామా మేము? మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా. ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండ లెక్క మే జూన్లో చేసినాము. అది ఎవరైనా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు మనకి.